నమస్తే ఫ్రెండ్స్. ఈ పిల్ల చనిపోయింది మన ఫామ్లోనే. ఇది వచ్చేసి 2 days అవుతుందండి పుట్టి. ఇది మేల్, పిల్ల వచ్చేసి ఫీమేల్ అండి. అండ్ వీటి మదర్ వచ్చేసి ఇది. మెయిన్గా ఆ పిల్ల చనిపోనికి రీజన్ వచ్చేసి మదర్కి అనేది కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడైతే అది క్రాసింగ్కి వచ్చి హీట్కి వచ్చి క్రాస్ అయ్యేటప్పుడు ఫుడ్ అనేది మెయింటెనెన్స్ అనేది సరిగా లేకపోవడం వల్ల పిల్లలు అనేది చాలా సిక్ అండి, చాలా నార్మల్. చూడండి ఫీమేల్ ఎంత చిన్నగా పుట్టిందో, చాలా బలహీనంగా ఉంది పిల్ల. దీనికంటే కూడా ఇది ఇంకా చాలా బలహీనంగా ఉంది. దీనికి మనం పాలు కరెక్ట్ వాటి తల్లి దగ్గర కూడా పాలు కూడా చీకలేకపోయే స్టేజ్లో పుట్టింది ఇది. ఇక మనం పాల డబ్బాతో నార్మల్గా 2 days నుంచి మనం తాపుతున్నాం, కానీ అంత ఎక్కువ కన్జ్యూమ్ చేయలేకపోతుంది. అసలు ఆ చీకేంత ఎనర్జీ కూడా లేదు దీనికి, పాలు చీకేంత ఎనర్జీ కూడా లేదు. మెయిన్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే మేక హీట్కి వస్తుందో, హీట్కి వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఫుడ్ అండ్ కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి. ప్రోటీనిక్ ఫుడ్ కంపల్సరీ మెయింటైన్ చేస్తే పిల్లలు అనేవి హెవీగా ఉడతాయి. మళ్ళీ వీటితో పాటు మన ఫామ్లో ఇంకొక మేక డెలివరీ అయింది. ఇది వచ్చేసి ఈ మేక అండి. ఇవి చూడండి పిల్లలు ఎట్లున్నాయో. మళ్ళీ పిల్లలు చాలా మంచిగా పెట్టింది ఇది, చాలా యాక్టివ్గా ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి. సేమ్ అదే డే రోజు రెండు పెట్టింది, 2 మేల్స్ ఇచ్చింది మేక. చూడండి ఎట్లా ఉన్నాయో. పిల్లలు చాలా స్ట్రాంగ్గా పెట్టింది, కరెక్ట్గా ఇది మెయింటెనెన్స్ చేసిర్రు ఫార్మర్ ఎవరో కానీ. ఈ మేకను వచ్చేసి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మనం ఇది లాస్ కావాల్సి వచ్చింది. ఇది మనం 1 month అవుతుంది దీన్ని తీసుకొని, ఈ మేకను తీసుకొని. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచ్ యువర్ డైరీ అండ్ అగ్రో ఫార్మ్స్.